ఏదో అడవిలో వెళ్తున్నట్టుంది కదా. సో నేను ఇంగ్లాండ్ లో ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ సైన్ బోర్డు ఎలిఫెంట్స్ డ్రైవ్స్ లో అని చెప్పి. సో బయట 500 మెంబర్స్ అలా ఉంటారు, వెయిట్ చేస్తారంటే అందులో ఎవరినో ఒకరిని పిక్ చేసి కొంతమందిని పిక్ చేసి వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తారండి, మిగతా అందరూ బయట వెయిట్ చేస్తారంట. సో రాత్రి చెప్పాను కదండి మేము యాంగిల్సియన్ ఐలాండ్ లో హోటల్ తీసుకున్నామని. సో ఆ హోటల్ వచ్చేది అనమాట. రాత్రి వచ్చేటప్పటికి చాలా టైర్డ్ అయిపోయాం. హాయ్ అండి, వెల్కమ్ టు సమ్యాన్ కథలు. ఈ రోజు మనం ఒక స్పెషల్ ప్లేస్ కి వచ్చామండి. ఇది స్కందవేల్ అనే ప్లేస్. ఇది ఒక హిందూ ఆశ్రమం, టెంపుల్ అన్ని అనమాట. మల్టీఫెయిత్ టెంపుల్ అని కూడా అనొచ్చు. ఈ టెంపుల్ విశేషాలు ఏంటి తెలుసుకుందాం, టెంపుల్ అందం అంతా చూద్దాం. అలాగే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇందులో అందరూ పంతులు అందరూ తెల్లవాళ్ళంట. సో మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మా కంటెంట్ ఎక్కువ మందికి పుష్ చేస్తారు. అలాగే మీకు మా వీడియోస్ లో ఏం నచ్చిందో ఏం నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. సో అది కూడా మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం అనమాట. ఇంకొక 10 minutes లో రీచ్ అయిపోతాం. స్కందవేల్ కి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ ఉన్న పంతులందరూ కూడా తెల్లవాళ్ళే అనమాట. వాళ్ళు మంత్రాలని ఎలా ఉచ్చారణ చేస్తారు, ఈ సంస్కృతంలో ఎలా చెప్తారు అన్నది కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. చాలా ఎక్సైటింగ్ గా ఉంది చూడడానికి. నేను యూకేలో ఇలా స్కందవేల్ గురించి చాలా తక్కువ విన్నాం మేము. సో ఈరోజు చూద్దాం. స్కందవేల్ ఆశ్రమం అండి ఇది. ఇందులో అకామిడేషన్ కావాలంటే అకామిడేషన్ కూడా ఇస్తారు. సో అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాలి. ఈ ఫార్మ్ ల్యాండ్ లో చాలా రకాల యానిమల్స్ ఉంటాయన్నమాట. పికాక్స్, పోనీస్, ఇంకా చాలా ఉంటాయంట. సో మనకి ఏం ఉంటాయో చూద్దాం. అక్కడ కెమెరా రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయండి అని చెప్పారు. సో ఎంతవరకు చూడగలము, ఎంతవరకు ఫుటేజ్ తీయగలము అంతవరకు చూద్దాం రండి. సో ఈ టెంపుల్ అయితే ఇక్కడ కాళీమాత టెంపుల్ ఉంటుందంటండి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందంట. ఇంకెవరు వినాయక స్వామి, శివశక్తి టెంపుల్ అంట. యాక్చువల్గా టెంపుల్ కన్నా ఆశ్రమం అంటారండి. స్కందవేల్ ఆశ్రమం అంటారు. చూద్దాం. ఎందుకో తెలియదండి, చాలా మందికి తెలియదు. మాకు కూడా మన వరకు తెలియదు అనమాట. రీసెర్చ్ చేయగా రీల్స్ లో ఏమున్నాయని రీసెర్చ్ చేయగా మాకు అప్పుడు స్కందవేల్ అని ఒకటి ఉందని తెలిసింది. అందులోనే మన సబ్స్క్రైబర్ ఎవరో ఇండియన్ అయినా ఆయన చెప్పారనమాట, ఇలా ఒక టెంపుల్ ఉంటుంది స్కందవేల్ టెంపుల్, తెల్లవాళ్ళు ఉంటారు అని చెప్పారనమాట. అప్పుడు ఫస్ట్ టైం విన్నా. ఇప్పుడైతే ఇంకా మేము బుక్ చేసుకున్నాం అనమాట. ఒక 2 weeks అయింది. 2 weeks బ్యాక్ మేము బుక్ చేసుకుంటే మాకు ఈ రోజు ఈవినింగ్ 4:30కి దొరికింది అనమాట అపాయింట్మెంట్. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల మనం టైం బుక్ చేసుకుని వెళ్ళాలండి. అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళిపోతే మనల్ని అలౌ చేయాలన్నమాట. సో రోడ్స్ కొంచెం బాగాలేదండి, అందుకే కెమెరా కొంచెం షేక్ అవుతుంది. బట్ రోడ్స్ చూడండి ఇలాగే ఉన్నాయి, సింపుల్ గా నేరోగా ఉంది. ఇదే రోడ్ అనమాట. కార్ వస్తుంది ఇప్పుడు ఎలా. ఓకే, పక్కన నేను అవుతాను. ఇక్కడ గ్యాప్ ఉంది. వ్యాన్ వస్తుంది యాక్చువల్గా. మోరిసన్ సార్. సమ్యాన్ కౌ. స్కందవేల్కి సంబంధించిన ఆవులు అయి ఉండొచ్చండి. స్కందవేల్కి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఆల్మోస్ట్ వచ్చేసాం దగ్గరికి. ఒక 3 minutes ఉందన్నమాట. చూడండి ఇదే రోడ్డు. ఇప్పుడు ఈ రోడ్లో ఇంకో వెహికల్ వస్తే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇక్కడి నుంచి కొంచెం బాగుంది రోడ్. మళ్ళీ మేమైతే వేల్స్ ట్రిప్ వేసినట్టే ఫస్ట్ మేము పెట్టుకున్నది ఇదే అనమాట, స్కందవేల్. ఎలాగైనా సరే స్కందవేల్ చూడాలని చెప్పి పెట్టుకున్నాం. డిఫరెంట్ గా ఉందండి, మాకు ఎప్పుడు వినలేదన్నమాట ఇలా. సో ఈ రోడ్లు చూసారు కాబట్టి మీరు నైట్ టైమ్స్ మోస్ట్లీ రాకుండా చూసుకోండి, మార్నింగ్ టైమ్స్ ప్లాన్ చేసుకోండి. సో వచ్చేసామండి, దగ్గరికి వచ్చాం. ఇక్కడైతే స్కందవేల్ అని రాసింది. మాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, ఏంటి 2-3 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ ఏముందని అనిపించింది. బట్ యా, ఇదిగోండి స్కందవేల్ కమ్యూనిటీ ఆఫ్ ద మెనీ నేమ్స్ ఆఫ్ గాడ్. ఓంకారం ఉంది, జీసస్ క్రైస్ట్ సిలువ ఉంది, ఇస్లాం మతానికి సంబంధించింది ఉంది. ఆ తర్వాత ఇంకో 2 మతాలు ఉన్నాయండి, అవి నాకు కరెక్ట్గా తెలియదు. మీకు తెలిస్తే అవి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో స్కందవేల్కి వచ్చాం. ఇలాగా టెంపుల్కి వెళ్ళాలంట. 500 meters ఉందంట. సో నేను ఇంగ్లాండ్ లో ఫస్ట్ టైం చూస్తానండి ఈ సైన్ బోర్డు ఎలిఫెంట్స్ డ్రైవ్స్ లో అని చెప్పి.
ఇప్పుడు దాకా హార్సెస్ ది చూసాం, డియర్ ది చూసాం, కానీ ఫస్ట్ టైం అనమాట ఎలిఫెంట్ ది చూస్తున్నాం. మేబీ ఎలిఫెంట్స్ వస్తాయేమో ఇక్కడ, చూద్దాం పదండి. ఏదో అడవిలో వెళ్తున్నట్టుంది కదా. ఈ ఎక్స్పీరియన్స్ అయితే బాగుందండి, డిఫరెంట్ గా. నిజంగా టెంపుల్ ఒక ఎత్తు అయితే టెంపుల్ కి వెళ్ళడం ఒక ఎత్తు. ఎంత బాగుందో కదా, ఏదో అడవిలో జంగిల్లో ఉన్నట్టుంది. సో మనకైతే ఇక్కడ కార్ పార్క్ ఉంది, విజిటర్ పార్కింగ్ అంట. ఓకే, సో నైస్ కదా. కట్టేస్తున్నాను. యాక్చువల్ గా టెంపుల్ లో ఫోటోగ్రఫీ అలౌడ్ లేదండి, అసలు అలౌ చేయలేదన్నమాట. సో అందుకే మేమేం తీయలేదు. బట్ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ వస్తున్నప్పుడు మేమేం చేస్తామంటే మర్చిపోయి అంబ్రెల్లా పట్టుకెళ్ళడం మర్చిపోయాం. సో దానివల్ల ఏంటంటే ముగ్గురు ఫుల్ తడిచిపోయాం. బట్ లక్కీగా సమయానికి మాత్రం జాకెట్ తీసుకెళ్ళాం అనమాట. సో సమయాన్ని తడవలేదు, మేము ఇద్దరు అయితే తడిచిపోయాం. బట్ ఫీలింగ్ అయితే బాగుందండి. కానీ డీటెయిల్స్ మీకు దారిలో ఇస్తానమాట. మేము ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం. సమయాన్ని ఏనా. సో మేము ఇప్పుడైతే హోటల్కి వెళ్తున్నాం అండి. మేము హోటల్ వచ్చేసి మాది యాంగిల్సీ లో తీసుకున్నాం. అది ఒక ఐలాండ్ అనమాట, చిన్న ఐలాండ్. అది నార్త్ వెల్స్ దగ్గర ఉందన్నమాట. రేపు నార్త్ వెల్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మేము. సో ఈ రోజు రాత్రికి నేను ఆ హోటల్కి వెళ్ళాలన్నమాట. సో బాగుందండి, అడ్వెంచర్స్, చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి మొత్తానికైతే. సో దారిలో వెళ్తూ ఈ టెంపుల్ విశేషాలు మనం మాట్లాడుకుందాం అండి. సో ఇందాక చెప్పాను కదండి, గుడిలో అయితే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి, ఎవరికీ లేదని పర్మిషన్. గుడిలో వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అది తీయకూడదు, ఫోన్స్ అన్ని కూడా బయట పెట్టేయాలన్నమాట. సో గుడిలో ఎలా అనిపించింది అంటే నాకు సంధ్యకి యాక్చువల్గా మేము వెళ్ళింది శక్తి టెంపుల్ అండి. అక్కడ 3 గుళ్ళు ఉన్నాయన్నమాట. శక్తి టెంపుల్ ఒకటి, తర్వాత మురుగన్ టెంపుల్ ఒకటి, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఇంకోటి శివుడి టెంపుల్ అనుకుంటా కదా. శివశక్తి టెంపుల్, శక్తి టెంపుల్ మనం వెళ్ళాం. కాళీ టెంపుల్, శక్తి టెంపుల్ అంతా ఒకటే, అది మనం వెళ్ళాం. సో ఇది అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం అండి. బుక్ చేసుకుంటే మన కోవిడ్ టైం వల్ల ఏంటంటే మాకు గుడి లోపలికి వెళ్ళడానికి లేదు. బయట ఒక హాల్ లా కట్టారనమాట, టెంపరీ హాల్ లాగా ఉంది. ఆ హాల్లో చిన్న బెంచెస్ వేశారు. ఆ బెంచెస్ లో చాలా లిమిటెడ్ స్పేసెస్ లో ఇచ్చారనమాట. కోవిడ్ వల్ల చాలా తక్కువ మందికి ఇచ్చారు. సో మేమైతే అక్కడ కూర్చున్నాం. అక్కడ మనకి అభిషేకం ఇదంతా కూడా జరిగిందనమాట కాళీమాతకి. తర్వాత కొన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట. అక్కడ శివుడి విగ్రహం అది ఉంది. సో ఆ విగ్రహానికి అభిషేకం అది చేశారు. మొత్తం మన ఇండియాలో ఎలా చేస్తారో అలాగే చేశారండి అభిషేకం కూడా. అభిషేకం తర్వాత చాలా మంత్రాలు చదివారు, 109 కాళీమాత వేవో చదివారు. అందులో ఇంకొకటి ఏంటంటే స్పెషాలిటీ, ఇందులో అందరూ కూడా పనిచేసేవారు అందరూ కూడా బ్రిటిషర్స్ కానీ యూరోపియన్స్ కానీ అందరూ వైట్ పీపుల్ ఉన్నారండి. కనుకోగా ఏం తెలిసిందంటే మాకు ఈ స్కందవేల్ అనే టెంపుల్ ఒక శ్రీలంకన్ ఆయన ఫస్ట్ స్టార్ట్ చేశారంట, 30 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారంట. 92లోనే ఎప్పుడో, నాకు కరెక్ట్ గా డేట్ తెలియదు. అప్పటి నుంచి దాని తర్వాత అలా తెల్లవాళ్ళు కొంతమంది వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మంత్రాలు అది చేసి వాళ్ళ భజనలు చాలా బాగా పాడారండి. ఇన్ఫాక్ట్ నా ఫీలింగ్, నా ఒపీనియన్ బట్టి ఏంటంటే ఆ భజనలు అవి వాళ్ళు ఒక ట్రాన్స్ లాగా వెళ్ళిపోయాం అనమాట. భజనలన్నీ ఒక నిర్వాణ లాగా బాగున్నాయి, చాలా 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 బాగున్నాయి. మ్యూజిక్ అది కూడా చాలా బాగా అనిపించింది మాకు. ఆ భజనలు చాలా అట్మాస్ఫియర్ అది కూడా బాగా అనిపించింది. అండ్ ఇది చెప్పడం కూడా మల్టీ ఫెయిత్ అని చెప్తున్నారండి. ఎందుకంటే యేసుక్రీస్తు బొమ్మ ఉంది, తర్వాత అల్లాహ్ సంబంధించిన విషయాలు ఉన్నాయి, గురునానక్ సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి ఆ గుడిలో. ఎందుకంటే కాళీమాత ఉన్నారు గర్భగుడిలో, తర్వాత వినాయక స్వామి, తర్వాత శివుడు, వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట ఆ గుడిలో. మొత్తానికైతే చాలా బాగుందండి. కాకపోతే ఏంటంటే పిల్లలతో వచ్చినప్పుడు మేము చెక్ చేసుకుని రావాల్సింది. చాలా దూరం నడాలండి. కార్ పార్క్ కొండ కింద మనం చేసిన తర్వాత చిన్న కొండే, దాదాపు ఒక 20 నిమిషాలు అయితే నడవాల్సి ఉంటుందండి. ఎక్కేటప్పుడు మాత్రం కొండెక్కుతాం కాబట్టి కొంచెం కష్టమే, దిగేటప్పుడు అయితే ఈజీయే. సో సమయంతో కొంచెం కష్టమైంది, బట్ పర్వాలేదు. అంటే పిల్లలు ఉంటే మాత్రం మీరు చూసుకోండి, ఇది ఒక్కటే కష్టం. కానీ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఎందుకంటే అదంట కొండ మీద కదా, చెట్లు ఇవన్నీ ఉండడం, స్లాంట్ ఎక్కడం, సమయాన్ని ఏదో పరిగెట్టుకుంటే నిజంగా అండి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ పర్మిషన్ ఇచ్చి ఉంటే మామూలుగా లేడులు కనిపిస్తున్నాయి ఆన్ ద వేలో. అవును, ఇంకా చాలా ఉంటాయంటండి, గుర్రాలు, ఇంకా నెమళ్ళు, ఇవన్నీ ఉంటాయంట. మనకి వాళ్ళు కనిపించలేదు, బట్ డియర్స్ అయితే కనిపించాయి. యా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఊటీలో ఉంటాయి చూడండి చెట్లు, మనకు మూవీలో అవి చూపిస్తారు. అందులోనే మనం ఊటీ వెళ్తే చెట్లు, పెద్ద చెట్లు ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి అన్నమాట. చెట్లన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. యూజువల్ గా అయితే కోవిడ్ కాకపోతే అది టెంపుల్ అట్మాస్ఫియర్ వచ్చి ఒక 25 మెంబర్స్ సరిపడా రూమ్ ఉందన్నమాట. సో బయట 500 మెంబర్స్ అలా ఉంటారు, వెయిట్ చేస్తారంట. అందులో ఎవరినో ఒకరిని పిక్ చేసి, కొంతమందిని పిక్ చేసి వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తారంట. మిగతా అందరూ బయట వెయిట్ చేస్తారంట. వన్స్ అంతా అయిన తర్వాత లైన్ గా దర్శనంకి వెళ్తారంట.
Right. సో అలాంటిది ఈ రోజు మేము బాగానే చూసాం, అలా పూజ అంతా దగ్గర నుంచి చూసాం. 1 hour ఈ రోజు స్పెషల్, సండే స్పెషల్ జరుగుతాయంటే పూజలు. ఈ రోజు పౌర్ణమి అంటే కదండి, పౌర్ణమి కాబట్టి బాగా జరిగింది. అందులోని ఇంకొక విషయం ఏంటంటే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలేమో అనుకున్నాం కానీ బట్ చాలా మంది జీన్స్ లో వచ్చారు ఆడవాళ్ళు కూడా. ఎలా అయినా రావచ్చు, ఏం రిస్ట్రిక్షన్ లేదు నాకు తెలిసినంత ఏమి వరకు. రిస్ట్రిక్షన్స్ లేవు. సో స్పెషల్ డేస్ రోజు అయితే ఇంకా కొంచెం ఎక్కువ మంది వస్తారంటే ఎక్కువసేపు పూజ జరుగుద్ది అంటారు. యూజువల్ గా అయితే 1/2 hour ఉంటదండి పూజ, ఈ రోజు అయితే 1 hour ఉంది. ఉందమ్మా, 1 hour కాదు, 1.5 hour ఉంది. ఫస్ట్ మంత్రాలు చదివారు, తర్వాత భజనలు చేశారు, తర్వాత అష్టోత్తరాలు చదివారండి, అమ్మవారు చదివారు. దాని తర్వాత మళ్ళీ భజనలు చేశారు. సో దాని తర్వాత అందరికి హారతి ఇచ్చారు. అందరూ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని కొబ్బరికాయ కొట్టారు, కొబ్బరికాయ కాళీమాత కొట్టారు. అలాగే మనం కూడా ఏమైనా ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ ఏమైనా ఇవ్వచ్చు అనమాట. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మనం ఏంటది అదంతా అయిపోయిన తర్వాత మనం దర్శనానికి వెళ్తాం కదా, దర్శనంకి వెళ్ళినప్పుడు చక్కగా హారతి తీసుకొని ప్రశాంతంగా దండం పెట్టుకోవచ్చండి. చాలా బాగుంది. ఆ తర్వాత వాళ్ళు ప్రసాదాలు ఇస్తున్నారనమాట, ఫ్రూట్స్ కానీ పళ్ళు కానీ స్వీట్స్ కానీ ఆఫరింగ్స్ ఏవైతే వస్తాయో అన్ని పనిచేస్తున్నారనమాట. బాగుంది. అండ్ ఇప్పుడైతే మనం సౌత్ వేల్స్ లో ఉన్నామండి. ఇంకా స్కందవేల్ వచ్చేసి సౌత్ వేల్స్ లో ఉంది. రేపు నార్త్ వేల్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మేము, స్నోడోని అది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో హోటల్ కూడా అక్కడ దగ్గరలోనే తీసుకున్నాం. సో ఆ జర్నీలో మంచి ప్లేసెస్ ఏమైనా కనిపిస్తే మీకు చూపిస్తాం. సో మాతో పాటు ఈ జర్నీ ఎంజాయ్ చేయండి. లైటింగ్ ఇంకా ఉంది, సమ్మర్ కాబట్టి, లేకపోతే లైటింగ్ ఉండదు. 11 o'clock కి అరౌండ్ 11:30 కల్లా రీచ్ అవుతామండి. సో రీచ్ అయిన తర్వాత హ్యాపీగా ఏమైనా వేడిగా అన్నం వండుకొని హాయిగా తిని పడుకోవాలి. చూపిస్తామండి హోటల్ ఎలా ఉందో. అది డిఫరెంట్ హోటల్ కదా, స్నోడోనియా. మొత్తం ఇప్పుడు 3 hours 20 minutes డ్రైవ్ ఉంది నాకు. సో ఆ డ్రైవ్ లో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. డ్రైవ్ లో మాట్లాడుకుంటూ వెళ్దాం. About to leave, already packing. Come with me, I'm not really asking. We'll get away. భజనలకి డాన్స్ వేసాడండి మా వాడు. సూపర్ అసలు. వాళ్ళు భజనలు పడుతుంటే మా వాడు అక్కడ రెచ్చిపోయి డాన్స్ వేసాడు అనమాట. వావ్, ఇక్కడ బాగుంది కదా చూడు. ఈ ఊళ్ళన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఒకసారి కమెంట్ చేయండి. మీకు ఎలా ఉన్నాయనిపిస్తుంది ఈ ఊళ్ళన్నీ కూడా? వర్షం పడుతుంది ఇక్కడ, ప్రశాంతంగా ఉంది కదా. మంచిగా ఇక్కడ ఎక్కడైనా స్టవ్ పెట్టుకుని మిరపకాయ బజ్జీ చేసుకుంటే భలే ఉంటుంది. ఇక్కడ ఏదో రివర్ ఉందండి, మ్యాప్ లో చూపి. దీని పేరు వచ్చేసి సెరిడిజియన్ అంట, సెరిడిజియన్ రివర్. సో కంట్రీ సైడ్ కి వచ్చామండి. విలేజెస్ అన్ని అయిపోయినట్టున్నాయి, మేబీ ఇంకా వస్తాయేమో. ఇక్కడ బాగుంది కదా వ్యూ. ఇక్కడ చూడండి చాలా ఆవులు గ్రేస్ చేస్తాయి. సో ఇంకో ఊరు వచ్చిందండి. ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి హౌసెస్ అన్ని కూడా. ఒక్కసారి ఇక్కడ చూడండి, సన్సెట్ అవుతుంది, సముద్రం. We'll get away to a place where we don't know. About to see the world in action, what we can be, life with no distractions. We'll get away, this is what we waited for. సో ఇంకా మా జర్నీ వచ్చేసి 1 hour ఉందండి. రోడ్లు అయితే నిర్మానుష్యంగా ఉన్నాయి. స్నోడోనియా నేషనల్ పార్క్ ద్వారా వెళ్తున్నాం అనమాట మేము. ట్రాఫిక్ అయితే అసలు లేదు. ఏదో మేము ఒక్కళ్ళమే ఈ రోడ్లో ఉన్నాం అనిపిస్తుంది అనమాట. అంతలా ఖాళీగా ఉంది ఇక్కడ. ఎనీవేస్ ఇవాళ సండే నైట్ కదా, సో ఎవరు ఉండరు. మేబీ అందరూ మ్యాక్సిమం వస్తే వీకెండ్కి వస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. సో ఇంకొక గంటలో మేము హోటల్ రీచ్ అయిపోతాం. Take my hand, we'll make it somehow. We can't miss out. I'm done living life with the lights out, die with my own doubts. ఓకే, మనం బ్రిడ్జ్ మీదే ఉన్నాం. ఇదే బ్రిడ్జ్ అనమాట. మేబీ ఇప్పుడు మనకి ఏం కనిపించదు ఇక్కడ క్రాసింగ్, బట్ రేపు పొద్దున్న చూపిస్తామండి. ఇదైతే బ్రిటానియా బ్రిడ్జ్. ఇప్పుడు యాంగిల్స్ ఐలాండ్కి వెళ్ళిపోతున్నాం మనం. ఈ ఐలాండ్లో కూడా ఒక ప్లేస్ ఉందండి, మనం బ్లాగ్ చేస్తున్నాం, నెక్స్ట్ వస్తుంది. దాని గురించి చెప్తాను తర్వాత. సో అది కూడా మిస్ కాకుండా చూడండి మీరు. మా ఈ జర్నీలో ఇప్పుడు కింద నుంచి వచ్చాం కదండి, సౌత్ వేల్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మహా అయితే ఒక 10 కార్లు చూసుంటాం అండి అంతే. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2తో కలిపి ఒక 10 కార్లు చూసుంటాం.
సో రాత్రి చెప్పాను కదండి మేము యాంగిల్సియన్ ఐలాండ్ లో హోటల్ తీసుకున్నామని. సో ఆ హోటల్ వచ్చేదే అనమాట. రాత్రి వచ్చేటప్పటికి చాలా టైర్డ్ అయిపోయాం, ఇంకా అసలు మాకు తెలియకుండానే పడుకుని పోయాం అనమాట. సో మార్నింగ్ కొంచెం ఫ్రెష్ అయిపోయాం. ఇప్పుడు నెక్స్ట్ స్నోడోనియా మౌంటైన్ ట్రైన్కి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళే ముందు ఒకసారి మీకు ఈ హోటల్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా ఏం లేదండి, 2 బెడ్స్ ఇచ్చారు సింపుల్ గా, బికాస్ మేము ముగ్గురం కదా. సో అందుకు బేబీకి అనేది మా ఇద్దరికి ఇది అని ఇచ్చారు. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఒక స్టోరేజ్ స్పేస్ కబోర్డ్ యూజువల్ గా ఉండే హోటల్స్ అన్నీ అనమాట ఎలా ఉంటాయి మనకి. అలాగే హెయిర్ డ్రైయర్ ఉంది, ఒక చిన్న కంప్యూటర్ డెస్క్ ఉంది, కాఫీ సెటప్, టీవీ, అలాగే ఒక స్మాల్ చైర్, ఒక నీట్ గా హ్యాపీగా ఉండే ఒక వాష్రూమ్ అన్ని ప్రొవైడ్ చేశారు. సోప్స్, అండ్ టవల్స్ అనమాట. నీట్ గా బాగుందండి, ఇది కంఫర్ట్ గా ఉంది. బేసిక్ గా వ్యూ చాలా బాగుంది. మార్నింగ్ లేవగానే కాఫీ పట్టుకొని మీరు ఇక్కడ కూర్చుంటే హ్యాపీగా టైం పాస్ అవుతుంది. చూడండి అక్కడ వ్యూ చాలా బాగుంది, అమేజింగ్ వ్యూ అండి. ఇక్కడ చూడండి మనకు అన్ని కనిపిస్తాయి అన్నమాట.